గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి తిరిగి కొనుక్కోబడును. ఫర్ మోర్ డీటెయిల్స్ 7997990027. ఆధాన్ స్పెషల్ స్టోరీ. ఊహకందని నేరాలు, చరిత్రలో దాచిన నిజాలు, అంతు చిక్కని రహస్యాలు. సబ్జెక్ట్ ఏదైనా వివరంగా విశ్లేషణాత్మకంగా అందిస్తా. నమస్తే, వెల్కమ్ టు ఆధాన్. నేను దీప్తి మధుసూదన్ రెడ్డి. రాజకీయాలు ఎలా ఉన్నా, దేశాల మధ్య యుద్ధాలు ఎలా సాగినా బాధపడేది ఎప్పుడూ సామాన్య జనమే. వాళ్ళ తలరాత అది అనుకుని సానుభూతి చూపటం తప్ప మనం చేయగలిగిందేమీ లేదు. ఎక్కడ చూసినా కూడా ఇదే పరిస్థితి. ఇప్పుడు ప్రపంచం మొత్తం మీద ఎన్నో యుద్ధాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే ఈ యుద్ధంలో సామాన్య జనం ఎంతమంది ఎన్ని రకాలుగా ఇబ్బందులు పడుతున్నారో మనం చూస్తున్నాం. వాళ్ళని చూసి అయ్యో పాపం అనుకోవటం. అయితే ఇప్పుడు గాజాలో జరుగుతున్న పరిస్థితి చూస్తే మాత్రం సానుభూతి కూడా సరిపోదేమో అనిపిస్తుంది. మన భారత్లో 5 రూపాయలకే దొరికేటటువంటి పార్లేజీ బిస్కెట్ ప్యాకెట్ గాజాలో ఏకంగా 2400 రూపాయలకి అమ్ముడుపోతుంది. ఇది విని షాక్ అయిపోయారా? కానీ ఇదే హార్ష్ రియాలిటీ. మనం కల్కి 2898 AD సినిమా చూసే ఉంటాం. మీరు కూడా చూసే ఉంటారు కదా. ఇందులో ఒక సీన్లో ఆర్జీవి ప్రభాస్కి ఒక గుడ్డుని 5000 యూనిట్లకి అమ్మేస్తాడు. అప్పుడు చాలా మంది అనుకుని ఉండొచ్చు, ఇది చాలా ఓవర్, మరి ఒక గుడ్డుకి 5000 యూనిట్లేంటి అని అనిపిస్తుంది. అయితే కేవలం గుడ్డు మాత్రమే కాదు, ఆ సినిమాలో ప్రతి ఐటెం కూడా చాలా కాస్ట్లీ. ఆ సినిమా చూసి ఆ సిచ్యువేషన్ ఎప్పుడో 500 ఏళ్ళకో 1000 ఏళ్ళకో భవిష్యత్తులో ఎప్పుడో వస్తుందిలే, అసలు ఎప్పుడు ఎవరుంటారో ఎవరు పోతారో ఎవరికి తెలుసు, పైగా ఇది ఫిక్షన్ అని కూడా అనిపించవచ్చు. కానీ గాజాలో ఇప్పుడు జరుగుతున్నది అచ్చం అలాంటి సీన్నే గుర్తు చేస్తుంది. ఆహార కొరత తీవ్రంగా ఉండటంతో చిన్న చిన్న వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 1 లీటర్ పాలు గతంలో 2 నుంచి 3 యూరోలు మాత్రమే ఉండేవి, కానీ ఇప్పుడు 20 నుంచి 30 యూరోలకు పైగా ఉంది. అంటే దాదాపు 2000 రూపాయలు 1 లీటర్ పాలు. ఇది సినిమా కాదు, రియాలిటీ. లక్షల మంది జీవితాల్లో ఇదే నిజం. గాజా నుంచి వైరల్ అయిన ఒక పోస్ట్లో ఒక తండ్రి చాలా ఎమోషనల్ అయిపోతూ ఒక మాట అన్నాడు. చాలా కష్టపడి నా కూతురు రఫీఫ్కి ఇష్టమైనటువంటి బిస్కెట్లు కొని తెచ్చాను. దాని ధర 1.5 యూరోలు ఉండేది ఇంతకుముందు, కానీ 1.5 యూరోల నుంచి 24 యూరోలకి పెరిగింది. ఆమె మొహంలో చిరునవ్వు కోసం నేను ఆ ధరను వెచ్చేశాను. ఇది విని మనసులో ఎక్కడో చిన్న బాధ కలుగుతుంది కదా. 24 యూరోలు అంటే ఈ 2400 రూపాయలు. ఒకప్పుడు 150 రూపాయలు ఉన్నటువంటి ఆ బిస్కెట్ ప్యాకెట్ ఇప్పుడు 2400 రూపాయలు. మన ఇండియన్ కరెన్సీతో పోల్చి నేను మీకు చెప్తున్నా. ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ కోసం ఇంత ఖర్చు చేయాల్సిన పరిస్థితి అక్కడ ఉంది. భారత్లో మనకి పార్లేజీ చాలా చీప్గా దొరికేస్తుంది, 5 రూపాయలకే అంతే. కానీ గాజాలో అది 500 రెట్ల ఎక్కువ ధరకు అమ్ముడుపోతుంది అక్కడ. ఇది ఆహార కొరతకు కళ్లకు కనిపిస్తున్నటువంటి నిజం. అక్టోబర్ 2023 వార్ తర్వాత గాజాకు సహాయం దాదాపుగా కట్ అయిపోయింది. సహాయం చాలా తక్కువగా అందుతుంది. హ్యుమానిటేరియన్ సహాయంగా ఉచితంగా వచ్చే వస్తువులు కూడా కొద్ది మందికి మాత్రమే చేరుతున్నాయి. గాజాలో గత కొన్నేళ్లుగా డాక్టర్గా వర్క్ చేస్తున్నటువంటి ఖాలేద్ అల్షవా అనే వ్యక్తి మాట్లాడుతూ, ఈ వస్తువులు ఉచితంగా వస్తాయి, కానీ అవి బ్లాక్ మార్కెట్ వైపు వెళ్ళిపోతున్నాయి, ఖరీదైన ధరలకు అమ్ముడవుతున్నాయి అని చెప్పారు. ఈ బ్లాక్ మార్కెట్ దందా వల్ల సామాన్యులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇజ్రాయెల్ అధికారి గైనీర్ కూడా గాజా ప్రజలకు ఉచిత సహాయం అందించటం చాలా ముఖ్యమని చెప్పారు. ఈ ఆహార కొరత, ధరల పెరుగుదల వల్ల గాజాలో పిల్లలు, వృద్ధులు అత్యంత బాధను ఎదుర్కొంటున్నారు. చాలా ఏడుస్తున్నారు. ఐక్యరాష్ట్ర సమితి డేటా ప్రకారం గాజాలో 60% మంది పౌరులు ఆహార అభద్రతతో బాధపడుతున్నారు. కొత్తగా వచ్చినటువంటి SDS-1 సహాయ పంపిణీ మోడల్ కూడా లిమిటెడ్ ఎంట్రీ వల్ల విమర్శలు ఎదుర్కొంటుంది. ఈ సమస్యలు గాజా ప్రజల జీవనోపాధిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. కుటుంబాలు తమ పిల్లలకు పోషకాహారం అందించలేని దుస్థితిలో ఉన్నారు. ఈ విషాదం మనకు ఒకటే చెబుతుంది, గాజా సంక్షోభంపై అంతర్జాతీయ సమాజం దృష్టి సారించాలి అని. సమర్థవంతమైన ఉచిత సహాయ పంపిణీ వ్యవస్థలను మెరుగుపరచడం ద్వారా ఆ సమస్యను కొంతవరకైనా తగ్గించవచ్చు. కానీ పొలిటికల్ కాంప్లెక్సిటీస్ ఇందుకు అడ్డంకిగా ఉన్నాయి. మనం సామాన్యులుగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేసి అవగాహన పెంచొచ్చు. గాజా ప్రజల బాధ తగ్గాలంటే మాత్రం ఇది సరిపోదు. ప్రపంచం మొత్తం ఒక్కటై ఒక్క గొంతుగా వినిపించాలి. ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ కోసం వేలకు వేలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి తలుచుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. గాజా ప్రజల కష్టాలు మనదాకా వినిపించకపోవచ్చు, కానీ వాళ్ళ బాధలు మానవత్వానికి సంబంధించినవి. గాజా పరిస్థితిలో మార్పు రావటం మన చేతుల్లో లేదు.
దానికి చాలా అంశాలు కలిసి రావాలి. అసలు దానికి సొల్యూషన్ ఏంటనేది కూడా చెప్పడం కష్టం. కానీ ఒక్కటి మాత్రం కోరుకోవచ్చు, గాజా ప్రజల కష్టాలు త్వరగా తొలగిపోవాలి అని.